ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక చక్కగా సాగుతుంది దూర్వాసుడు అంబరీషుడి కథ. ఇక 26వ అధ్యాయం. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట, అలాగే శ్రీహరి ఏ విధంగా దూర్వాసుడికి హితబోధ చేశాడు అనేటటువంటి కథ 26వ అధ్యాయము. ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితోటి దూర్వాసుని కోపం వల్ల కలిగినటువంటి ప్రమాదములు, దశావతారాల గురించి ఏ విధంగా మరి తెలియజేశాడు అనేటటువంటి కథ మనం తెలుసుకుంటూ ఉన్నాము. మిగిలిన వృత్తాంతము ఇలా చెబుతూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా ముక్కోపి అయినటువంటి దూర్వాసుడు లోకములో మరి భూలోకము, భువర్లోకము, పాతాళ లోకము, సత్యలోకము, 14 లోకాలు, ఇటు 7 లోకాలు, అటు 7 లోకాల్లో, అన్ని లోకాల్లో వెళ్ళినా సరే తనను రక్షించేవారు లేకపోవటచే ఇక కడకు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును, వైకుంఠం నందున్న మహావిష్ణువులను కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ భక్త రక్షక శరణగత రక్షక బిరుదాంకిత రక్షింపుము రక్షింపుము పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం, నీ భక్తుడు అయిన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను కాను, ముక్కోపినై మహా అపరాధము చేసి తిని అని దూర్వాస మహర్షి శరణాగతి వేడాడట శ్రీహరిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు, బ్రాహ్మణుడు అయిన భృగు మహర్షి నీ హృదయ స్థానం నందు తన్ని నన్ను సహించితివి. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలమున ఉన్నది. ఇక ప్రశాంత మనస్కుడవై అతన్ని ఎలా అయితే రక్షించావో నన్ను కూడా అదే విధంగా రక్షించు. కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చినటువంటి అతని తలపై కాలితో తన్ని తలపై తన్నాను కాబట్టి మరి నేను చాలా పెద్ద పాపిని, తప్పు చేశాను, నన్ను కూడా రక్షింపము శ్రీహరి. నీ చక్రాయుధం ధాటికి నన్ను ఎవ్వరూ కాపాడలేకపోయారు, నన్ను చంపవచ్చుచున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధముల ప్రార్థించను. సుదర్శన చక్రం వస్తే కానీ బుద్ధి సక్రమంగా కాలేదు దూర్వాస మహామునికి. ఆ విధంగా దూర్వాసుడు అహంకారం వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు, నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు. బ్రాహ్మణ దూషణ నేను సహించనని నీకు తెలుసు కదా. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు, నువ్వు రుద్రాంశవు. నిన్ను చూచిన వారు 3 లోకముల యందు భయపడకుండా ఎలా ఉంటారు? నేను త్రికరములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస, బ్రాహ్మణులకు నేను ఎలాంటి మరి హింస కానీ నేను కలిగించను. ప్రతి యుగమున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుకొనుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపాలు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై ఇక నీవు పెట్టిన దశావతారాలు అనేటటువంటి శాపాన్ని నేను అనుభవిస్తాను. నీ వకారముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైన మనోవాక్కాయములందు కూడా కీడు చేయదలచను, కీడు తలపెట్టను. ఈ ప్రపంచమంతయు కూడా ప్రాణి సమూహము నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తంగా రాజ్యపాలన చేయుచున్నటువంటి సదాచార ద్వాదశి నియతుడు, ద్వాదశి వ్రతప్రియుడు శ్రీహరి భక్తుడు. అతను నా భక్తుడు. అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించితివి అకారణంగా. పోని అతను చేసిన తప్పేమి ఉంది? మంచినీళ్లు తాగడంతో కేవలము జలపానము స్వీకరించిన మాత్రాన్నే అతన్ని తలపై తన్నుతావా? అంత శాపాలు ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ ఉంటావా? నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథిగా వచ్చి కూడా రాజు అన్న గౌరవం కానీ మర్యాద కానీ ఎక్కడ ఇచ్చావు అంబరీషుడికి నువ్వు? నేను వేలకు రాని ఎడల ద్వాదశి దాటకుండా భుజించమని నీవే చెప్పవలసినది. ఒకవేళ ఆలస్యమైతే నీవు తిను అంబరీష అని నువ్వు చెప్పాల్సింది పోయి అంబరీషుడికి అతడు వ్రతభంగం నాకు భయపడి నీ రాకకై చూసి మరి నీవెందుకని ఆలస్యంగా వచ్చావు? జలపానమును మాత్రమే చేశాను, అంతకంటే అతడు చేసినటువంటి మహాపరాధము పెద్ద అపరాధం ఏముంది? కాబట్టి ఏమి చేశాను అంతటి అపరాధము? చతుర్వర్ణముల వారికి భోజనము నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతిని మరి పవిత్రతను చేకూర్చునని నీకు తెలియదా? భోజన నిషిద్ధ సమయంలో అలాంటి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం స్వీకరించవచ్చునని నీకు తెలియదా? మరి జలపానం స్వీకరించిన అంబరీషుని ఎందుకు తలపై ఎడం కాలుతో తన్నావు? పవిత్రతకు చేయదగినదే కదా. మరి జలపానం అనర్చిన నా భక్తుడిని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు 12 గడియలు దాటిపోతే వ్రతమంతా కూడా నిష్ఫలం అవుతుంది. కాబట్టి ఆ వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. అయిన మండిపడుచున్న
మరి కోపంతో రగిలిపోతున్నప్పుడు కూడా బ్రతిమాలి నిన్ను కాళ్ళు పట్టుకొని శాంతించమని చెప్పి మన్నించమని చెప్పి శాంతింపజేయ చూశాను. ఎంత బ్రతిమాలినా నీవు శాంతించావా? శాంతించలేదు. కడకు నన్ను శరణు వేడుకున్నాడు అంబరీషుడు. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను. నీ శాప ఫలము 10 జన్మలలో నేనే అనుభవించేదను, దశావతారంలో నేనే అనుభవిస్తాను. కాన తన దేహము తానే తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు అంబరీషుడు. నేను అతని హృదయంలో ప్రవేశించిన కారణంగా ఈ శాపములు అంబరీషుడు అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు. నిరంతరము నన్ను పూజించందే పచ్చి గంగ అయినా ముట్టుకోడు. అటువంటి పరమ భక్తుణ్ణి ఇంత దూషణ చేస్తావా? నిరపరాధి, దయాశాలి అతడు. నిరపరాధి, ఏ పాపం చేయనివాడు. అసలు పాపం చేయాలన్న ఆలోచన కూడా అలాంటి వాళ్లకు ఉండదు. దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వారిని అకారణంగా కారణం లేకుండా దూషించితివి. అతనిని నిష్కారముగా శపించితివి. విచారింపవలదు. మరి శపించితివి గాన మరి ఇలా సుదర్శన చక్రాన్ని ప్రయోగించవలసింది. అయినా కూడా విచారించకు, నన్ను శరణు వేడావు కాబట్టి ఆ శాపము లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదెటుల అనినా అలా ఎలా చేస్తానంటే, ఈ శాపంలోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పము మనువును రక్షించు నిమిత్తము సోమకుడు అనేటటువంటి రాక్షసుని చంపుటకు మత్స్య అవతారము, మత్స్య రూపం ఎత్తుదును. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరం మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మావతారంలో నా వీపున మోయిదును మందర పర్వతాన్ని. అలాగే వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును. అలాగే నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుడు అయినటువంటి భక్తుణ్ణి రక్షింతును. అలాగే బలి చక్రవర్తి చే స్వర్గం నుండి పారద్రోలబడినటువంటి ఇంద్రునికి తిరిగి తన స్వర్గాన్ని తనకు ఇప్పించి ఇంకా బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కివేయుదును. ఇదంతా కూడా వామన అవతారంలో చేస్తాను. అలాగే భూభారము తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారము తగ్గింతును. లోక కంటకుడైన రావణుని చంపి యదువంశమున శ్రీకృష్ణునిగా, కలియుగమున బుద్ధుడిగాను జన్మింతును. మరి భూభారాన్ని తగ్గింతును అని చెప్పి కలియుగమున బుద్ధుడిగాను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రుని ఇంట కలికి అనే పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరినీ మట్టుబెట్టెదను. ఎవరైతే బ్రాహ్మణుల దూషణ చేయడము బ్రహ్మద్వేషుల అందరినీ కూడా మట్టుబెడతాను. నీవు అంబరీషునకు శాప రూపంన ఇచ్చినటువంటి 10 జన్మలు కూడా ఈ విధంగా పూర్తి చేయదును. నేనే పూర్తి చేస్తాను. అతను వినలేదు. అవన్నీ కూడా నేను అతని శరీరంలో ప్రవేశించుట కారణంగా ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు ఇక హరింపజేసి, ఇక ఈ దశావతారాల కథ తెలుసో తెలియకో యాదృచ్ఛికంగా విన్నా కూడా అవన్నీ కూడా పాపాలు, సమస్త పాపాలు, ముందు జన్మ పాపాలు, 7 జన్మ పాపాలు, ప్రస్తుత జన్మ పాపాలు, తెలిసి తెలియక యాదృచ్ఛికంగా చేసిన, అలాగే గత్యంతరం లేక చేసిన ఇవన్నీ కూడా పాపాలు, సమస్త పాపాలు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని నొసంగుదును అని చెప్పి మరి దూర్వాస మహర్షికి, ముక్కోపి అయిన దూర్వాస మహర్షికి ఇతను రుద్రాంశ, ఆ అంశ ద్వారానే అంత రౌద్రంగా ఉంటాడు దూర్వాస మహర్షి. అయితే ఆ కోపము లోక శ్రేయస్సుకే పరిణమించింది. దశావతారాలు ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి పాపాలు, అన్ని పాపాలు పోయి మోక్షానికి, వైకుంఠానికి ఇక అర్హత సాధించగలుగుతారు. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇది ముమ్మాటికి తథ్యమని శ్రీమన్నారాయణుడు మరి ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు, హితబోధ చేస్తూ ఉన్నాడు దూర్వాస మహర్షికి. ఇదంతా కూడా షడ్వింశాధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తము. ఎప్పుడు కూడా ముక్కోపంగా అలా ఉండకూడదు. ఏదన్నా కోపం వస్తే అప్పటికి మాట్లాడి అలా శాంతింపజేసుకోవాలి మనల్ని మనం. కానీ ఇక అది తారాస్థాయికి చేరితే దేవుడు జోక్యం చేసుకొని ఎలా బుద్ధి చెప్పాలో, ఎలా హితవు చెప్పాలో, హితబోధ చేయాలో అలాగే చేస్తాడు. ఎవరు ఎలా వింటారో అలాగే చెప్తాడు. భగవంతుడైనా సరే వినని వారి పట్ల మరి కఠినంగానే ప్రవర్తిస్తాడు. కాబట్టి సుదర్శన చక్రము మరి అంత కఠినంగా, అంత భయంకరంగా, మరి భయపెట్టిన కారణంగా, బాధ పెట్టిన కారణంగా చంపుతుందేమో అన్న భయంతో అన్ని లోకాలకు వెళ్ళి ఇక ఎవరూ కాపాడలేరని కడకు శ్రీహరిని ప్రార్థించి శరణు వేడగా దశావతారాల్ని నేనే స్వీకరిస్తాను. ఆ కథను వినిన వారందరికీ కూడా పాపాలను నశించి వైకుంఠ ప్రాప్తిని కూడా కలగజేస్తాను అని, లోక శ్రేయస్సును కూడా
మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా 26వ అధ్యాయం ఏ విధంగా శ్రీహరి మరి దూర్వాసుడికి హితబోధ చేశాడు అనేటటువంటిది. అలాగే దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట, అలాగే రాజుకు ఎలా గౌరవాన్ని ఇవ్వాలి, ఎలా మరి సాత్వికంగా ఉండాలి అనేటటువంటి కథ 26వ అధ్యాయం. మరలా వచ్చే అధ్యాయంలో కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.